కృష్ణ అవన్గడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం శ్రీకాకుళం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు కేతారు. శ్రీకాకుళంలో కృష్ణా నదిలో ఇసుక దోచుకున్న టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు లేకుండా నదిలో రాత్రి తవ్వకాలు. జేబులు నింపుకుంటున్న అధికారులు, కూటమి నాయకులు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నాయకులు తమ ఇష్టారాజ్యంగా దొడ్డిదారులు యంత్రాల సహాయంతో అక్రమంగా రాత్రుల సమయంలో తవ్వకాలు చేపట్టి భారీ వాహనాలతో తరలించి జేబులు నింపుకుంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు నదుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టితే చర్యలు తప్పవని రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గత నెలలో మచిలీపట్నం కలెక్టరేట్లో మీడియా సమావేశంలోని నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టి చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారుల ఆదేశాలు. శ్రీకాకుళంలో ఇసుక కోరి నిర్వాహకులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. పేదవాడు ఒక చిన్నపాటి గృహ నిర్మాణం చేపట్టడానికి ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 నుంచి 5,000 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. టిప్పర్ ఇసుక 25,000 నుంచి 30,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉచిత ఇసుక విధానం మాత్రం కూటమి నాయకులు మాత్రమే ఉపయోగపడుతుందని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఏం కలగకుండా అట్లా ఉన్నాయి. ఇసుకని వస్తే ఇసుకని చెప్పు డబ్బా కొట్టుకుంటూ తప్పితే ఈ కోట ప్రభుత్వం వచ్చినాక వచ్చి ఎక్కడెత్తున్నారు? ఇది దోచుకు తినేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ బడా నాయకులు తినేస్తున్నారు. ఒక సామాన్యుడికి ఇసుక అందుతుందా? ఇది పరిపాలన తగ్గుతున్నా? ఎక్కడ పడితే అక్కడ ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు కొడుతున్నారు. ఏంటి దుర్మార్గం? అవనగడ్డ నియోజకవర్గంలో ఇసుక ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? ఉచితంగా ఎవరికి ఇస్తున్నారు? ఉండవాళ్ళకి పెద్ద పెద్ద లారీలు 25,000 30,000 లారీ పెట్టి కొంటే ఎక్కడ కొంటాం మేము? లేబరం మొన్న టార్ ఇసుక అడిగితే 4,000 అడిగాడు. టార్ ఇసుక అయితే 4,000 ఎంత అయింది? అది ఆలోచించి మీరు చర్య తీసుకోవాల్సిందిగా మీ చేతులెత్తి దండం పెడతాం.